ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇలానే సపోర్ట్ చేస్తుండరు, మీకోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం. నిజంగా దోస్తులు, ఈ మధ్య మన వీడియోస్ కి మంచి సపోర్ట్ వస్తుంది. మీ నుంచి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలానే ఉంటే మేము కూడా మంచి మంచి కొత్త కంటెంట్ మీకోసం తీసుకురావాలని ట్రై చేస్తాం. కాబట్టి ప్లీజ్ ఇక వీడియో వస్తే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టకపోతే అస్సలు పోకురి. మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి డైలీ 2 వీడియోస్ మీకోసం పెడుతున్నాం. కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టాలి అంతే. అర్థమైందనుకుంటా మా బాధ. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మా శ్వేత, ఆ ఏంది ఈ రోజు బడికి ఎందుకు పోతలేవు బిడ్డ? మీ దోస్తులందరూ పోయిరు కదా, మరి నువ్వెందుకమ్మా ఇంటికాడున్నావు? నేను పోను, నాకు ఇష్టం లేదు. అయ్యో, ఇష్టం లేదంటే ఎట్లా బిడ్డ? బడికి రోజు పోతేనే కదా చదువు వస్తుంది. ఇక పెద్దగైనాక మంచి జాబ్ చేసి ఇక నీ కాలం మీద నువ్వే బతుకుతావు కదా బిడ్డ. అందుకే పోవాలమ్మా, డుమ్మ కొట్టద్దు స్కూల్కు. అరే నాకు ఇష్టం లేదు, నేను పోనని చెప్పిన కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అయ్యో, ఎందుకమ్మా అట్లా సీరియస్ అవుతున్నావు? సరే సరే పో అమ్మా, ఆడుకొని రాపో. ఈ అవ్వ ఎప్పుడు నాయం బట్టే కలుగుతుంది. ఆగు పెంటమ్మా, తిన్నవా? ఏడక్క ఇంకా తినలేదు, పనికి ఇప్పుడు తీరింది. ఏ ఏడు పని ఆడబెట్టుకుని ఎట్లా తింటా చెప్పాక? ఇక తానం ఇట్లా చేసుకొని తినాలిగా. నువ్వు తిన్నవా? తిన్నగాని కాదే, నీ పిల్లను సొంత పిల్ల కంటే ఎక్కువ చూసుకున్నది ఇట్లా. ఆ పోరేందే అమ్మానికి ఇట్లా విలువయ్యకుండా మాట్లాడుతుంది. ఈ పిల్ల పాసుల దాందు నువ్వేమో అమ్మా అమ్మా అనుకుంటా పలకరిస్తే ఆ పోరేందే ఒక్కసారన్నా నేను అమ్మ అని పిలుస్తలేదు పాపము. అరే ఆ పిల్ల చిన్న పోరి కదక్క, ఏ మెరక చెప్పు. ఇక వస్తుంటే ఆమెకి అర్థమైతే పాటు. ఈ అవ్వ ఇంకెంత చిన్న పిల్లనే, ఇక రేపో మాపో పెద్ద మనిషి అయితట్టే ఉంది. ఆ పోరు చిన్న పోరా. నువ్వేమో అమ్మా ఎందుకు లేదమ్మా అంటే ఆ పోరు ఒక్కసారన్నా అమ్మ అని పిలుస్తలేదు. మర్యాద లేకుండానే తీసి పడేసుకుంటా మాట్లాడుతుంది పిల్లకి వారయ్య. ఇక ఏమంటామక్క, ఇక ఆశి తోసి అన్నం అనుకో, ఇక అలయ్య వచ్చినాక నన్ను ఇయ్యరమై రుస్తాడు. ఇక అలయ్యకు బిడ్డ అంటే పానం కదా. ఇక సొంత పిల్లలు లేకున్నా సరే సాదుకున్న పిల్లనన్నా ప్రేమగా చూసుకోవాలి, మంచిగా ఒక ఇంటికి ఇచ్చి లగ్గం చేసేయాలని ఆయన కోరిక. ఇక అందుకే ఆ పిల్ల మీద ఒక చేతి ఏనియడు, ఒక మాట నీయడక్క. ఇక అందుకే నేను అమ్మ తిందురా అమ్మ అదమ్మా ఇదమ్మా అంటుంటే ఆమెకు తెలియకనో తెలుసో మరి అట్లా మాట్లాడుతుంది. ఏం చేస్తాం పటక్కిగా. అవ్వమ్మ, నీ మొగాడైతే చాలా మర్యాద చేస్తాడు, ఆ పిల్లకు మస్తు గౌరవంగా చూస్తాడు. నాకైతే తిక్కలేస్తది. మరి అలా అయ్యను మా డాడీ అద్దే ఇద్దే డాడీ, నేను నువ్వు లేకుంటుండే డాడీ అని మాట్లాడుతుంది. మరి నీతోనేంటే అసలు ఇష్టరాజ్యం లేకుండా మాట్లాడుతుంది. అసలు అమ్మాని పిలిస్తే దాన్ని నోట్లో ఏమైనా పురుగులు పడ్డాయా అని నాకు కోపం వస్తుంది. పిల్ల అయితే పక్కకు పెట్టి గాని. ఏమక్కయ్యా, ఇక చిన్నప్పటి సంది 9 నెలల పిల్లని తెచ్చుకొని సాదుకున్నా. ఇక అప్పటి సంది ఇక గట్టినే ఉంటది. ఆ పిల్లలు అయ్యి అంటే పానం చేస్తుంది. ఇక నేను ఎంత మంది చేసుకున్నాను కేర్ చేయదక్క. ఇక నాకు ఒక్కొక్కసారి బాధ పడేది అప్పట్ల. ఏమి అమ్మ అని విలువదు ఎందుకు, నేను సాదుకున్న దాని లెక్కనే చూస్తున్నాను అయ్యమను ఎందుకు అట్లా చేస్తున్నాను అనుకున్నా గానీ ఈ మధ్య ఏం బాధపడతలేనక్క. ఇవాళ అయ్యే చెప్పిండు, ఇక పిల్ల రేపు రేపు నిన్నే చూస్తుంది. ఇప్పుడు ఏదో తెలుసో తెలియక నన్ను ప్రేమిస్తుంది గానీ ఏమైనా నీ దిక్కే ఉంటది తీయ, నీ దిక్కే మాట్లాడితే తీయ నీ బిడ్డ అని అన్నాడు. ఇక ఆ మాట గుర్తు తెచ్చుకొని రేపు రేపు నన్నే చూసుకుంటా నా బిడ్డ. ఎవరిని చూసినా నేను ఎవరిని చూస్తా అని నన్నే చూస్తాను అనుకుంటా కట్నే ఊకుంటున్నాక. ఏం చేస్తే చెప్పు. అవ్వ అది ఇట్లా కరెక్టే గాని ఇక పొల్లని చూస్తుంటే నాకైతే రేపు రేపు నేను ఇంకా కలమాకు తీసి పడేసినట్టే పడేస్తట్టున్నా అనిపిస్తుంది. ఈ అవ్వ ఊరి ఎట్లా మాట్లాడుతుంది చూడు. ఏమో అక్క, ఇక ఎవరిని తనకే, ఇక పైనుంచి దేవుడు చూస్తాడు పా. ఇక నేనైతే సొంత తల్లి లెక్క నా కన్న బిడ్డ లెక్కనే చూసుకుంటున్నా గానీ ఇక రేపు రేపు ఇక దానికి ఇష్టం ఉంటే చూసుకుంటదేమో, లేకుంటే లేదు. ఎవరి పాపం అంతే పటక్క. అవును చెల్లె, ఎంతో మంది చూసిన గిట్ట లేరు కానీ నువ్వైతే చాలా ప్రేమ చూసుకుంటావు. ఇక బాలంతా పైనవే పోరిని 9 నెలల పోరిని తెచ్చుకొని నిజంగా నువ్వు చూసుకునే ప్రేమగా చూసుకునేదే ఏ తల్లి ఉండదే, మంచిగా చూసుకుంటావు కన్న తల్లిలే. అవునక్క, నాకు చిన్న పిల్లలంటే చాలా పానము. ఇక మా అక్క పిల్లలు అయితే ఇక నా చేతుల్నే పెంచినక్క చాలా మటుకు. ఇక మా అక్క కనేది ఒక 6-7 నెలల పిల్లలు కానీ నా మీద ఇచ్చిపెట్టి పోయేది. మా అమ్మ మా అక్క పనికి పోయేది. ఇక చిన్నప్పటి సంది సాదిగా పిల్లలంటే ఇష్టమైపోయారు. ఇక చూసినావక్క దేవుడు ఎట్లా చేసిండో నా బతుకును. అవును చెల్లె, నిజంగా పిల్లలంటే ప్రాణమైన వాళ్ళకి ఆ దేవుడు పిల్లల్ని చూసుకోరాకుండా గసంటి గతిస్తాడే. ఏం చేస్తాం చెప్పు, ఎట్లా రాసి పెట్టి ఉంటే అట్లా జరుగుతుంది పాటు. అవునక్క, ఇక మా ఊరలు అంటుండే ఓయమ్మ పెంటమ్మ అక్క పిల్లల్ని ఇట్లా చూసుకుంటుంది, గౌరవంగా చూసుకుంటుంది అంటే ఇక తన పిల్లల్ని ఇంకెంత గౌరవంగా చూసుకుంటుందో, ఇంకెన్నిసార్లు ముద్దాడుతుందో అమ్మ అని అందరు నవ్వుతుంటది. నవ్వుల పాలైంది పటక్క. అయ్యో పోని పోని చెల్లె, అంత బాధనైనా నవ్వుకుంటా మాట్లాడుతున్నా చూడు, నాకు మస్తు అనిపిస్తుంది చెల్లె. ఇక దేవుడు గసంటి పాపం ఇచ్చిండు గాని ఇక ఈ పిల్లని తెచ్చుకున్నాక నాకు ఈ పిల్లనన్న ప్రేమ గుండి పాడైతలేదు కదా కోరికిన వారయ్యా.
ఏందే బయట బాజార్ల నిలబడ్డావు? ఏం పని లేదా ఇంట్లో? నాడు లోపలికి. అయ్యో పనంతా తీరిందయ్యా. ఈ పోషక్క జరసేపు మాట్లాడదు నిలబడవానంటే మాట్లాడుతున్నా. ఏం టైం పాస్ అవుతుంది లోపల అని ఇట్లే నిలబడ్డా. వచ్చినావు దాదా అన్నం పెట్టు తిందుబా. అవు గాని శ్వేతమ్మ ఎక్కడ పోయిందే? బడికి పోలేదు కదా ఇయ్యాల. ఆ పోలేదయ్యా. ఎంత బొమ్మను పట్లాన ఇట్లా నేను పోనంటే పోను అని అంటుంది. ఇక ఆమె ఇష్టము అలా ఇష్టం అని అప్పుడు సరి చేయకుంటున్నా. ఎందుకు పోలేదయ్యా నీ బిడ్డే ఇట్లా బడికి పోకుంటుంటే చదువు సరిగా వస్తుందా చెప్పు. అబ్బో బాగుంది తీ. చదివేం చేస్తుంది నా బిడ్డ? పోకపోని ఇక ఆమె ఇష్టం ఉన్నట్టు ఎప్పుడు పోతే అప్పుడు పోని, లేకపోతే ఇంట్లోనే వండుకొని. ఏమనొద్దు చెప్తున్నా నా బిడ్డను. అబ్బో నీ గౌరవం ఉందయ్యా నీ బిడ్డకు. సరే సరే పా. ఓయమ్మో పెంటమ్మ మొగడైతే మామూలుడు కానట్టుంది. ఎంత సీరియస్ గా మాట్లాడుతుండు చూడా. పోరి మీద ఎట్లా బాబు శాతలు చేస్తుండు. ఈ కూరగాని తినవారయ్యా. పాపం పాపం సాదుకున్న తల్లి తీరే చేస్తుండు. ఈడే తేడా చూపిస్తుండు. ఆ పోరేమో నా కన్న బిడ్డలు చూసుకుంటున్నాను మంచిగా చూసుకుంటుంది. ఈడేమో వేరు వేరు తేడాలు చేస్తుండు కదా. నాయనమ్మా ఏం కూర వండినవే? ఏమైనా అక్కడిక్కడ తిరిగి వస్తావు. ఏం కూర వండినవే అని అడుగుతావు. కమ్మగుంటే తింటావు, లేకుంటే ఉపాసం పడతావు. ఈ కూరగాని తినవారయ్యా. నీతో పెద్ద బేసారు వచ్చి తలగబడ్డదిరా నాకు. కాదురా పిల్లగా, ఏ కూర ఉన్నా మూసుకొని తినాలే గాని ఇలా బడికి ఎందుకు పోలే చెప్పు. ఏమైనా తిరుగుతానకు తిరిగిపోతాను పోయినవు. అమ్మా అరే ఇలా మా దోస్తు పోలేదు కదనే, నేను అందుకే పోలేదు. జరా టైం పాస్ చేసి వస్తున్నావా తోని. ఏ దోస్తురా? ఎక్కడ దోస్తురా? ఆమె గీమె అని అంటున్నావు. ఆడి పొరలతో నీకేం సోపతిరా? జరుండు గట్టిగా మొత్తుకోకే. ఆగు, ఆ ఇంటి ఎదురుంగోలు లేరా? పెంటమ్మ బిడ్డే సాదుకుంటున్న పోరు లేదు. ఆ పోరు ఏమైనా నా ఇంటనే పడుతుంది. నాకు మస్తు నచ్చింది గా పుల్ల నేను లవ్ చేస్తున్నా. లవ్ లవ్. ఓయమ్మో ఏ పిల్లరా పోరగా. ఓయమ్మో ఏదో తల్లి లేని పిల్లగాడని నేను సాదుకుంటే మీ అయ్యని నిన్ను నా దగ్గర ఉంచుకొని సాదుకుంటే నువ్వేంద్రా గీసొంటి శాతం చేసి నా ఇల్లు ముంచుతట్టే ఉన్నావు. ఏం కాదే, అలయ్య ఉత్త పాసుగాడు. గా ముసలోడు ముసలి ఏం దిక్తారు చెప్పే. కాదే నాయనమ్మ, వాళ్ళు కొంచెం పెళ్ళైన కొత్తలనైనా తెచ్చుకోలే పిల్లను. గిట్లా ముసలికి వచ్చినాక రేపు మాపు చస్తట్టెవరు? ఈ పిల్లని తెచ్చుకొని సాదుకుంటారు అవసరమానే? ఏదైతే ముందుకి నా లవ్లో పడ్డది అంతే ఇక. అరే బద్మాషోడా, నాకు ఇట్లా కోపం తెచ్చా అనుకో నరికి పాడదేంతో చెప్తున్నా. ఓయమ్మ జరుండి బిడ్డ. మీ నాయనైతే రాయని బొక్కలు సూర ఏపిస్తా మీ నాయనతోని. ఏం మాట్లాడుతున్నావురా? గిత్తలేవు గాని అంటే గింతసేపు ఆ పోరి నువ్వు ఒక దగ్గరనే ఆడుకుర్రా ఏంది? అవునే నాయనమ్మ, గా కొన ఇంకెంకాల చింత చెట్టు ఉంటా చూడు. ఆ చెట్టు కింద కూర్చొని మస్తు ఆటలు ఆడుకున్నాము. ఇక పోరు అంటుంది, ఇక మా అమ్మ నాకు సొంత అమ్మ లెక్క కొట్టది. అంత ముసలిగురు నేను మా అమ్మకి ఎట్లా పుట్టినా మా నాయన అయితే నాకు మంచిగా అనిపిస్తుంది, నన్ను ప్రేమగా చూసుకుంటాడు అని గాసొంటి మాటలు మాట్లాడుతుంది గా పోరి. ఏదైతే ఏముంది పా, ఇక నాకు మస్తు నచ్చింది. నిన్నే చేసుకుంటా పిల్ల అంటే. ఆ నన్ను చేసుకుంటావా నువ్వు? మా డాడీ ఎవ్వరికి ఇస్తే వాళ్ళని చేసుకుంటానంటుంది. ఏమి అయ్య ముసలోడు అని మస్తు మాటలు తిట్టింది నాయనమ్మ. ఓయమ్మో గిన్ని బద్మాషాతలు ఏడికెళ్ళి నేర్చుకున్నావు రా పోరగా నువ్వు. గిత్తతలేవు అని ఓరు దేవుడు. ఇవన్నీ మాటలు వింటుంటే ఇక నాకు హార్ట్ అటాక్ వచ్చి ఈడనే పోతట్న బిడ్డ. ఏ నోరు ముయ్యే సపడంట నోరు ముయ్యి. అందరికి భయపడతావేందే? ఏ ఇప్పుడు గీదానికి ఎందుకు భయపడుతున్నావే? పెద్దగా అయినాక ఏదో ఒక డ్యూటీ చూసుకున్నాక పిల్లని లేపుకొని పోతే చూడే నువ్వు. ఇప్పటిసారి భయపడి ఏం చేస్తావు చెప్పు. మస్తుగుని టైము. ఈ అవ్వ ఏం చేయాలో ఏం కథను నాకు ఎక్కడ చంపుతలేదురా. కాదురా, ఇంటి పక్కకే ఉంది ఎదురుంగ పిల్లని గట్లా ప్రేమిస్తే ఎట్లుంటది చెప్పురా? రేపు పొద్దుగల లేచి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటాము. ఎంత గలీజ్ ఉంటుంది చెప్పు. ఓయమ్మో ఈ ఇల్లు కాల్ చేసి ఎవరికైనా కిరాయికి ఇచ్చి ఎక్కడైనా పోయి బతుకుదాం పారా నాయన. ఈ అవ్వ ఊకోవే. గా పిల్లకైతే నా మీద చాలా ప్రేమ ఉంది. ఇక నాకు గిట్లగా పిల్ల అంటే ఇష్టమే. మేమిద్దరం చక్కగా ఉన్నాక ఎవరేం చేస్తారు చెప్పే. నువ్వు సప్పుడు తాకుతుండు. ఓయమ్మో ఆ బట్టనెత్తోడు అలయ్యగాడు ముందే మంచోడు కాదురా. గా పిల్ల అంటే పానము. ఇక ఆ కూర ఏదంటే అది వేస్తాడు. వీలైతే మెడ ఇట్లా కోసుకొని అప్పుడే చచ్చిపోతాడు రా బిడ్డ. నువ్వు గసంటి శాతలు చేయకు, మా ఇజ్జత్ తీపియకు. గా పోరి గసంటి శాతలు చేస్తే నిన్ను నరుకుతాడా? నిన్ను నరికి చంపుతాడా అలయ్యా? ఆ పోరంటే పానం కాబట్టి ఆ పోరుని ఏమనడు. అదేమన్నా కూరనేనా అనే? కూర లేకుండా ఎక్కడ అందం సందం లేదు. ఏం కూరొండి పాడైనవే. ఘాటు కమర్ వాసన మొత్తం మాడిపోయినట్టుంది. ఎక్కడ సోయి పెట్టినావు? ఏం కథ? ఇక కూర గిట్ల ఉండనీక రాకుంటే ఎందుకున్నవే నువ్వు ఇంట్లో? అరే ఏమైందయ్యా? పోసు కొంచెం మాడిపోయింది కంటే గాదానికి కమర్ వాసన వస్తుంది, కాటు వాసన వస్తుంది అని అంటున్నావు. ఏం లేదు, నేను తినలేదు. ఇప్పటిదాకా కమ్మగానే ఉండే.
నీకేంది నువ్వు ఎట్లున్నా తింటావు, నేను నా పిల్ల తినాలి కదా. ఇక నేను ఎట్లనో అట్లా ఇక ఆకలి మంటకు తిన్నా గాని శ్వేతమ్మ ఎట్లా తింటదే, ఆమె కోసం వేరే అలాగా కూర వండుకో, వచ్చినాక తింటదేమో. అబ్బా, రోజు ఎన్ని కూరలు చేయాలో చెప్పు. నీకొక కూర ఆమెకొక కూరనా? ఏదో ఒకటి తింటా తియ్యి. ఎందుకు అట్లా పని మీద పని చెప్తానే ఉంటావు నాకు? అరే ఏం మాట్లాడకు, నేను చెప్పినప్పుడు ఇను. 2 గుడ్లు తెచ్చి అక్కడిక్కడ ఏంచి పో తింటది. సరే తియ్యి. పెళ్ళం మీద మొత్తం పోయింది ప్రేమ అంతా బిడ్డ మీదకి మళ్ళింది. ఓ బిడ్డ మీద ప్రేమ పొంగి పొంగి పొర్లుతుంది. అబ్బో, ముసల్దాని అయినాక ఇంకా ప్రేమ చూపియాలా నీ మీద? ఏమొద్దయ్యో, నీ బిడ్డ మీదనే చూపించుకో. ఇంకా కన్న బిడ్డ అయితే ఇంకెంత కష్టం ఉండునో పాటు. ఇంత మంచిగా చూసుకున్నా ఏం చేస్తున్నావు ఏం చూస్తున్నావు అని నువ్వు నీ బిడ్డ తింటూనే ఉంటారు. గాయదాని లెక్క నేను చేసి పెడతానే ఉండాలి, పడతానే ఉండాలి. డాడీ, అబ్బో నా బంగారు కొండ, ఎక్కడ పోయినావు బంగారు తల్లి? ఎంతసేపు అవుతుంది బిడ్డ నిన్ను చూడక? ఓయన్నా, పెంటక్కున్నదానే? ఉన్నది రా, లోపలున్నది. షాన్ రోజులకు వచ్చిన వేందమ్మా మా ఇంట్లకు. అవునన్నా, చాలా రోజులకే వచ్చిన జర పని ఉండే ఇక పెంటమ్మతో మాట్లాడదామని వచ్చిన గాని. అరే ఈ బిడ్డనేనా? గట్ల గట్లనా? సరే సరే, అర్థమైంది. అవునరా శ్వేతమ్మ, కుర్చీ మీద కూర్చో. డాడీ, నాకు ఇప్పుడు 100 రూపాయలు కావాలి డాడీ. ఓయమ్మో, చిన్న పిల్ల ముసలోని డాడీ అని పిలుస్తుంటే నా పానమంతా ఎక్కడో అవుతుంది. ఈ పాడుగాను ఇంత ముసలోడు ఆయన ఈ పెంటక్కలకి ఏం రోగం పుట్టిందో ఇంత చిన్న పిల్లని తెచ్చుకోరు పాడై. ఎందుకు బిడ్డ 100 రూపాయలు? కొంచెం పనుంది డాడీ, నాకు కావాలి. సరే సరే అమ్మా, అమ్మ దగ్గర ఉన్నాయి గాని నువ్వైతే అన్నం తిను. అమ్మ నీకు గుడ్డు ఫ్రై చేస్తుంది, ఇక తిన్నాక ఇస్తుంది. సరే సరే డాడీ. సరే అక్కడ కుర్చీ మీద కూర్చోపోనా నీ కాళ్ళు కుంజుతాయి. వద్దు డాడీ, కొద్దిసేపు అయినాక కూర్చుంటది. అన్నం తింటప్పుడు ఎట్లా కూర్చుంటా కదా. అరే కాళ్ళు గుంజుతాయి బిడ్డ, ఎంతసేపు నించుంటావు చెప్పు. దాదా నా పక్క కూర్చుందిరా నాన్న. ఓసిని, ముసలోడు మస్తు గౌరవం పొంగిస్తుండు కదా ఈ పోరి మీద. ఈ సొంత కన్న బిడ్డ అయితే ఇంకెంత గౌరవం చూపిస్తున్నాను. పోరి పాడుగాను, ఎంత బాబుండే పోరి నీకు. ఓ పెంటక్క, ఎవర్రా? అరే నువ్వా చెల్లె, బాగున్నావా? ఓయమ్మో, చాండ్రోలకు వచ్చినవేమిరా మా ఇంటికి? అవునవునక్క, కొంచెం పని ఉండే ఇక మాట్లాడదామని వచ్చిన. జర బయటికి రారాదక్క. వస్తున్న చెల్లె, ఇక కూర ఉండాలి గాని ఇక ఉల్లిగడ్డ కోసి పెట్టినా. సరే జరుండు, వచ్చినాక వండుతా గాని. అరే అదేంటే ఏడికి పోతున్నవే? ఈడ శ్వేతమ్మకు ఆకలి అవుతుందంట, గుడ్డు ఫ్రై చేయిపోవే అని చెప్తే ఇక కొన్ని సంకలు కొట్టుకుంటూ ఊరుకుతావేమే? ఆగు, ఆకలి అయ్యి ఎప్పుడన్నం తినాలి డాడీ, ఆకలి అవుతుంది అని అంటుంది. పోపో, ఫస్ట్ కూరనైతే వేసి మాకు అన్నం పెట్టి బయటికి చెప్తున్నా. ఓయమ్మో, ఈయన కోపం చల్లగుండా ఎంత కోపం వస్తుందిరా నీకు పెన్నం మీద. పాపం పెంటక గుణం అయితే చాలా మంచిది. ఈ బట్టనెత్తని గుణం అయితే పరమ దరిద్రం. సరిత, జరసేపు ఆగురాదమ్మా, నా బిడ్డ కాకలైతుందంట. ఇక గుడ్డు ఫ్రై చేసుకొని అన్నం వేసుకొచ్చి ఇచ్చిపోదాం ఇక బయటికి. సరే సరే పో అక్క, డబ్బుందిరా మరి. సరే సరే అమ్మా. శ్వేత, ఏం చదువుతున్నావమ్మా? ఏం చదువుతా నీకెందుకు? అరే బుజ్జి, నా బిడ్డ గట్ల అన్నదని ఏమనుకోకురా. ఇక ఆమె జర కోపంలో ఉంది, పైసలు అడిగింది, అటు కాక ఆకలి అవుతుంది కదా, అందుకే గట్ల అన్నదమ్మా. ఫీల్ కాకు. ఇప్పుడు 4వ తరగతి చదువుతుంది, ఇక వచ్చేసారి 5వ తరగతిలో పడుతుందేమో. గట్ల నానే, మంచిగా ఉంది పాటు. ఇక జుట్లయితే ముద్దుగునే నీ బిడ్డ. అవునమ్మా, ఇక వాళ్ళ అమ్మాయి అయితే ఎర్రెర్రగా ఉంటాయి. ఇక నా బిడ్డ 4 ఇంటికలు వచ్చినాయి పాటు. ఈ ముసల పెట్ట ఏమైనా బిడ్డ దిక్కే సపోర్ట్ ఇస్తుంది చూడు. ఆ పోరికి గింతనన్న మర్యాద ఇచ్చే తెలుసా చూడు. ఓయమ్మ ఇట్లా మాట్లాడుతుంది. ఏం చదువుతున్నవే అంటే నీకెందుకే అని అంటుంది. ఈ పోరి పాసుందందు. జరుండు బట్టనెత్తోడా, జర్ర పెద్దగా గాని. ఇప్పుడు ఏమంత ప్రేమ కురిపిస్తున్నావు నీ బిడ్డ మీద. ఇక పెద్దగైనాక పేరు మీద అన్ని పోదా చూడు. ఆను కన్న తండ్రి కావంట, అది తల్లి కాదంట అని పెక్కున్నదాన్ని పోదా చూడు. అప్పుడు తెలుస్తుంది నీ ఆట పాడుగాను. ఏమైనా ఊరి మీద గంత చూపిస్తున్నావేంద్రా నువ్వు? పెళ్ళానికి తిట్టి పాడి చేస్తున్నావు పాపం. శ్వేతమ్మ, ఎగ్ రైస్ చేసిన బిడ్డ, ఇక వాటి తిను. అదేంటే గిన్నెనేమో పెద్దగా ఉంది, బువ్వనేమో గిత్తత్తుంది. ఆ గిన్నె నిండి వేసుకొని వస్తే నీదేమన్నా అరిగిపోతుందా కరిగిపోతుందా అని అంటే నువ్వు తిందామని ఇంత దాచిపెట్టుకున్నావా ఎట్లా? అయ్యో పాపం పాడుగాను. ఈ గిన్నె పెద్దగా ఉంది కాబట్టి ఇక తక్కువ కనిపిస్తుంది. అయ్యా చాలా వేసిన, ఇక లోతు ఉంది కదా గిన్నె, అట్లనే ఏర్పడతలేదు. అయ్యో శ్వేతమ్మ, తినమ్మా, తిన్నాక సరిపోకుండా ఇంకితుంది కానీ వేస్తా. డాడీ, నాకు ఇప్పుడు తినబుద్ధి అయితే లేదు. తినిపియమను. సరే ఉండని గాని తినిపియాలంటే తినిపి. తినబుద్ధి అయితే లేదంట. సరే ఇక వాటి బిడ్డ, దబ తినిపించిపోతా. దబదబేందే, మెల్లగా తినిపి. ఏం తప్పిపోతలేదాడా? ఈమె కుక్క గిట్ల పడ్డదనుకో ఏమన్నా అయితే. అయ్యో రామ, సరే మెల్లగా తినిపిస్తా, తిను బిడ్డ. ఓయమ్మో పోరి మస్తు కథలు పడుతుంది కదా. అయ్య ముందైతే ఇంకా ఓగలు పడుతుంది. ఓయమ్మో పెంటమ్మ, ఇంతసేపట్ల ఎగ్గు రైస్ వేసుకొని వస్తే ఆమెను ఎట్లా ఆట ఆడిస్తురు చూడు. ఈ అవ్వ, ఇలా కథ చూస్తుంటే భలే వెరైటీగా అనిపిస్తుంది. తిను మమ్మీ, తిను బాగుందా? డాడీ, మస్తు కారమైంది డాడీ.
అయ్యో బిడ్డ జర్రంతనే వేసినరా చెంచా నిండా ఇట్లా వేయలేదు సగం పడేసిన కంటే గాదానికే కారం అవుతుందా బిడ్డ ఓయమ్మో ఓయమ్మో పోరి ఎన్ని లంచ కథలు పడుతుందే కారం ఉందని మరి అమ్మతోనే చెప్పొచ్చు కదా అమ్మ నోటి నిండా పిలుస్తలేదు అమ్మతో మాట్లాడతలేదు ప్రతి దానికి డాడీ డాడీ అని ఆ ముసలోనికి చెప్తుంది ఈ కథ పాడుగాను ఓయమ్మో ఇసొంటి వింతమైన కథలు నేను ఏడ చూడలే అరే కారమైందంట కదనే గంత కారం ఎందుకు వేసి పాడైనవు ఆగు నోరంతా మంట మంట అవుతుందంట. అరే ఏడ బిడ్డ గిత్తతనే కారం వేసిన ఆగో నేను దీన్ని చూడలేదా ఒక బుక్క దీన్ని చూసినాకనే నీకు తీసుకొని వచ్చిన ఏంది మమ్మీకి అట్లా చేస్తావు మరొక నిమ్మకాయ వింటకరానా ఏమొద్దు తినిపి ఇక ఏం చేస్తాం మంచిగా తినిపి ఏం తప్పిపోతలేదు ఆగడగడని ఇక దబదబ తినిపించేవెట్లా మెల్లగా తినిపించి మెల్లగా పోదువు తీ. ఆడేం ఒరిగిపోతలేదు అరిగిపోతలేదు. ఓయమ్మో ముసలోడు ఏం గౌరవం చూపిస్తుండు బిడ్డ మీద రేపు పెక్కున్నదంటదిరా ముసలోడ అప్పుడు అర్థమైతది పాపం పెంటమ్మని అస్సలు కేర్ చేస్తటే లేడు తండ్రి యాద్ చేస్తటే లేడు పోరి యాద్ చేస్తటే లేడు ఎవరు తెస్తలేరు ఈ గాయల ముఖందేమో వాళ్ళకి ఏదంటే అది సేవలు చేస్తూనే ఉంది పాపము పోయమ్మో ఈ అవ్వ నేను బయటకన్నా పోయి నిలబడతా గీడుండి ఇలా ఏ షాట్ చూడలేక చచ్చిపోతున్నా పెంటక్క నేను బయట నిలబడతా ఇక తినిపించి మెల్లగరా సరే చెల్లె వస్తున్నా పని నిలబడిపో ఇంకెన్ని రోజులు శ్వేత పెళ్లి చేసుకుందాం పా మనం. అదేంటి చిన్నప్పటి నుంచి మీ డాడీ ఎంత మీ డాడీ నొప్పిస్తాను నాకు ఎంతసేపు పడుతుంది ముసలోడే కదా అని అన్నావు ఇప్పుడు ఇంకా ముసలిగా అయింది కదా మరి మా డాడీ నొప్పిస్తానికి దమ్ము లేదా మీ దగ్గర ఓయమ్మో మీ అమ్మ నొప్పియాలంటే ఎంతసేపు పట్టదు గాని మీ డాడీ నొప్పియాలంటే ఎంత అది తెలుసా. ఆడు ముందే పొగరబోతోడు చిన్నప్పటి సంది చూస్తున్నా గట్లనే ఉండు గింతరన్నా మారలేదు. ముసలిగా అయితే మారతాడేమో తియ్యి ఇప్పుడే ముసలిగుండు కదా అని అనుకుంటే ఇంకా ఎక్కువైంది కానీ అస్సలు తగ్గలేదు కదా. అరే పెంటమ్మ బిడ్డనే కాదు వాళ్ళు ఇంటెదురుగా పోరాడు ఓయమ్మో ఈ పాడుగాను ఇంకేంగా తిందని పాపం పోరిని లేపుకొని పోతట్టే ఉండు ఆగ చూడు ఎంత ప్రేమగా మాట్లాడుతురు పెళ్లి చేసుకుందామని మాట్లాడుతురు కదా పాపం ఏం పెట్టి మారవచ్చు పిల్లను ఎంత అందమైన పిల్లను మరి చెప్పు ఏం చేద్దాం మా డాడీని ఒప్పియమంటే ఒప్పియను నాకు ధైర్యం లేదు అని అంటున్నావు మరి ఎట్లా ఎట్లేంది ఎట్లా పా పోదాం జంపు. అబ్బా నీ ఎంట వస్తానికి నాకేం బాధలేదు గాని అటు మా డాడీని ఇచ్చిపెట్టి ఉండబుద్ధి కాదు ఇటు నిన్నేసి ఆడ బతకలేను ఏం చేయాలి ఏం కథ మా డాడీని ఒప్పియాలంటే ఇక ఎట్లా అది కాని పని ఇక మా మమ్మీనంటే ఎట్లా అట్లా ఒప్పియచ్చు కానీ చిన్నప్పటి నుంచి నేను అమ్మ అని నోటి నిండా పిలవకపోతే ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు అమ్మాయి ఇది సంగతి అని చెప్తే ఇక నన్ను ఏమన్నా ఉంచుతుందా పోనీ శ్వేత మీ మమ్మీ మీ డాడీ గురించి ఆలోచించకు. ఇక రేపు మనం మంచిగా ఉంటే మీ అమ్మనే సాటుంగా మీ అయ్యకి తెలియకుండా అన్ని పంపిస్తా తియ్యి. అంతేనా చిన్నప్పటి నుంచి మా అమ్మను అస్సలు ప్రేమగా చూసుకోలేదు ఏమైనా మా డాడీ అనుకుంటే డాడీతోకనే తిరిగేది మా డాడీ నన్ను ప్రేమగా చూసుకున్నంత ఎవ్వరు చూసుకోలేదు నిజంగా సొంత కన్న తల్లి తండ్రి కూడా అట్లా చూసుకోరు కదా నన్ను నిజంగా మస్తు ప్రేమగా చూసుకునేది ఇప్పుడు ఆడ ప్రేమ కంటే నీ ప్రేమనే ఎక్కువైంది కదా అయినా సొంత తల్లిదండ్రులు కాదులే ఏమైతుంది ఏం కాదు దీని పోరికిన వారయ్యా ఇది గిత్తలేదు గాని ఎంతెంత పెద్ద మాటలు మాట్లాడుతుంది దీని పాడుగాను పాపం పెంటమ్మ దీన్ని సాదుకున్నా గాని పచ్చి బాలంత అయ్యి మంచిగా సాగింది పోర్ని ఓయమ్మ ఇప్పుడు చూడు పెక్కున దాన్ని పోతుంది నేను గప్పుడే అన్నా పోర్ని గింత ప్రేమ చూసుకుంటుండి ఈ బటన్ ఎత్తోడు ఇయ్యా బాగానే చూపిస్తట్టుంది రేపు అని అనుకుంటూనే ఉన్నా జరిగింది అయ్యింది అనుకున్నదే అయ్యింది. నాడు శ్వేత లేట్ చెయ్యకు. నాకు నేను నిడిచి ఒక్క నిమిషం ఇట్లా ఉండబుద్ధి అయితే లేదు. ఇక మీ డాడీ గాని చూస్తేనేమో ఆడు అట్లుండు ఇక మీ అమ్మని ఎట్లా అట్లా ఒప్పియొచ్చు కానీ నువ్వు మీ అమ్మ దగ్గర చక్కగా ఉండకపోతే ఇక పోని వాళ్ళ గురించి ఆలోచిస్తే మనమే ఆగమైతాము. ఇక రేపు ఊకున్నామనుకో మీ డాడీ మంచి సంబంధం చూసి నిన్నట్టు పంపిస్తాడు పెళ్లి చేసి అప్పుడు నేను బక్రగాన్ని అయితా. నడు పోదాం. ఈ పోరగాంచిన వారయ్యా ఇంటెదురుగుండి ఇంత పని చేసినాడు ఏదో తల్లి లేని పిల్లగాడన నాయనమ్మ మంచిగా పెంచి పెద్ద చేస్తే పోరడు చూడు ఎంత హుషారయ్యిండు ఓయమ్మో ఇప్పుడు మా ఊరోళ్ళకి అందరికి తెలిస్తే ఏమైనా ఉంటదా ఇజ్జతి చీ పాడుగాను ఓయమ్మ నేను పోతున్న తల్లి ఇలా ఉండటుంటే ఆగో సరిత చూసింది కానీ ఏం సపోర్ట్ చేయాలని ఎవరైనా అని పాడు చేస్తారు నాకెందుకు వచ్చిన బాధ సప్పు దాకపోయి ఇంట్లో వండుకుంటా. నడు కొంచెం ముందుకు పోదాము ఆడ ఆటోలు ఉంటాయి కదా పోయి డైరెక్ట్ లగ్గం చేసుకొని వద్దాము. ఇక బయట పోయి బతికే అంత మన దగ్గర పైసలు లేవు కదా అంత సీనే లేకపాయ్. అందుకే పెళ్లి చేసుకొని వస్తే ఎవ్వరేం చేయలేరు. పెంచి శాత లేనోడు పిల్లని తీసుకుపోయి ఎట్లా చేస్తాడో ఏం కథనో పాపము పోయమ్మో ఈ ఘోరం ఏం చూడలేనురా దేవుడు పోయమ్మో దేవుడు నా పిల్లలాగా మాగం చేసినట్ట ఈ పాడుకావు ఇంటి పక్కన ఇల్లే కదా ఏమైతే అనుకున్నాం గాని నా బిడ్డని మోసం చేసి తీసుకుపోయింది ఇంటి దత్తర్లు పుట్ట ఇంట్లో పీనిగల్లా ఓ లచ్చవ్వా
అయ్యో, ఏమైంది పెంటమ్మా? గట్లా ఏదో బాధగా ఏడుస్తున్నావు. ఏమన్నా అయిందారా మీ వాళ్ళకు? ఏం చెప్పమంటావు అక్క? ఆ లచ్చి మన్మడు నా బిడ్డను లేపుకొని పోయి లగ్గం చేసుకుండంట. అయ్యో పాపం పాడుగాను, ఏం రోగం పుట్టింది పోరగానికి? తల్లి లేని పిల్లగాడని ఎంతో గాబరంగా పెంచిందారా నాయనమ్మ. ఇంత పని చేసి ఇంత మోసం చేస్తే ఆడపిల్లగాని పాసుందందు. అయ్యో పోని పోని పెంటమ్మ, మీరు ఇట్లా సాదుకున్న పిల్లనైనా మంచి సొంత బిడ్డలక మంచిగా పెంచి పెద్ద చేసిరు. ఇంత మోసం చేయనిక దానికి ఎట్లా మనసు ఒప్పొచ్చు? ఏమో అమ్మా, ఏం చేయాలి? నా కడుపులో పుట్టిన పిల్ల లెక్క పచ్చి బాలంతా చూసుకున్నమ్మా నేను. ఇక నాకంటే ఎక్కువ అయ్యే వస్తు ప్రేమగా చూసుకునేదమ్మా. దానికి ఎట్లా మనసు పుట్టిందో. అయ్యో నిజంగమ్మా, ఇక నీకంటే ఎక్కువ వాళ్ళ నాయన మస్తు ప్రేమించేది పిల్లను. ఇక కాలు కింద అడుగు పెట్టనీయకపోయేది. ఏమైనా చెప్పులు పోగానే కొత్త చెప్పులు, చెప్పులు పోగానే కొత్త చెప్పులు, ఏదంటే అది ఇక ఇప్పించేది కదా. పాపం పాపం ఇంత పని చేసిందా పోరికిన వారయ్యా. చూసిర్రు కదమ్మా మీరు, కన్నబిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నాము, పెంచిన ప్రేమ ఎక్కువ అనుకున్నాము. అయ్యో పెంటమ్మ, గట్లెట్లయిందంటారా? ఏమో అక్క, ఎట్లయిందో ఏమో. కోరి మంచిగానే ఉంది, మంచిగానే కాలేజ్ పోయి రోజు చూస్తుందని నేను అనుకున్నా. ఇక లయ్య ఇట్లా లయ్య గురించి మీకు ఎరకనే కదా, ఎంత గౌరవంగా చూసుకుంటే చిన్నప్పటి సంది పిల్లను 9 నెలల పిల్లని తెచ్చుకొని సాది పెంచి పెద్ద చేస్తే అది గింత బువ్వ పెట్టిపోయింది దీని పాడుగాను. అయ్యో పోని పోని చెల్లే, బాధపడకే. ఇక దానికి ఎట్లా మనసు పుట్టిందో ఏమో. ఇక అది దానికి తెలిసి వస్తుంది కానీ ఊకో ఊకో చెల్లే, బాధపడి ఎందుకు చెప్పురా? నీ పానం లుక్సాన్ అవుతుంది. ఊకో ఊకో చెల్లే. ఎట్లా ఊకోమంటవక్క? ఎంత బాధ ఉంది, ఎవరికి చెప్పుకుంటున్నాక్క? పోని పోని చెల్లే, ఇప్పటి పిల్లలే గట్ల చేస్తుర్రు. చిన్నప్పటి సంది ఏం పెంచిర్రు ఏం చూసుకుర్రు ఆ పిల్లను? అట్లా చూసుకుర్రు. ఊరందరూ అంటుండే, ఓయమ్మో పెంటమ్మా, అలా మొగడు ఎంత మంచిగా చూసుకుంటారే పిల్లను. పెంచిన పిల్లనే అంత మంచిగా పెంచుతుంటే ఇక కడుపులో పుట్టిన పిల్లని ఇంకెంత మంచిగా చూసుకుందురా అని అందరాని అని దిష్టి తాకినట్టే అయింది పెంటమ్మ. నిజంగా పాపం పోరికి ఇంత మోసం చేసి పోతుంది అనుకోలేదురా. అయ్యో పెంటక్క, మస్తు బాధపడుతున్నట్టుంది. పోని పోని పెంటక్క, ఇక బాధపడకు, అయ్యిందేదో అయిపోయింది. చూసినావు కదా చెల్లె, నీకేరక ఆ పోరిని ఎంత ప్రేమగా చూసుకున్నట్టున్నాము. నువ్వు మా ఇంటికి వచ్చేది కాబట్టి నీకేరుకుంటుండొచ్చు. ఆ ఎలా చూస్తే కదా నే చిన్నప్పుడు ఒకనాడు గుడ్డు రైస్ చేసుకురాపోనంటే అలా తండ్రి ఎట్లా బెదిరించిండు, నన్ను ఎట్లా చేసిండు. బిడ్డ అంటే గంత ప్రేమగా చూసుకున్న ఈ బద్మాషిదేమో ఇట్లా చేసిపోయి నా సంసారం ఆగం చేసిపోయి మా ఇజ్జత్ తీసిపోయి ఏం చేయడం చెల్లె. ఇగో ఎట్లుంది లేదు మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టరు దోస్తులు. మా బాధ అర్థమైంది అనుకుంటా. చిన్న లైక్ ఎంతో హెల్ప్ చేసినట్టయితే దోస్తులు. అందుకే చిన్న లైక్ కొట్టగానే హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి.